అన్ని లాగుతాం. నువ్వు ఓనరా, క్లీనరా, డ్రైవరా నాకు తెలియదు కానీ మొత్తం అన్ని డొక్క అంతా బయటకు తీస్తాం ఇప్పుడు. అర్థమైందా? మర్యాదగా ఉండేది ఉండేటట్టు నిజాలు చెప్పండి. మీరు పోతారు, అందరు లోపల పోతారులే. ఒకరు మన వాళ్ళు ట్రక్ తో పాటు పోండి, అన్ని స్టేషన్ కాడికి తీసుకోపండి. మీరు ఏం చేస్తున్నారు? ఓడి ఏరియాలోకి వచ్చి ఏం చేద్దాం అనుకుంటున్నారు? తమాషాలు చేస్తున్నారా మీరు? ఆవులు తీసుకుపోతారా ట్రక్లలో పెట్టుకొని? దానికి గాలాడట్లా. ఒక ట్రక్ లో 80 ఉన్నాయి ఆవులు. పాప నువ్వు స్టేషన్ కాడికి బాండి, ఇంకా వీళ్ళని కూడా ఎక్కించండి, బండి ఎక్కించండి. ఏడి డిఎస్పీ గారు ఉన్నారా? అగో కారు కూడా వాళ్ళదే. ఒక ట్రక్ వెనకాల ఒక ఇన్నోవా ఫాలోయింగ్ బండి వీళ్ళకి, ఒక్కొక్క ట్రక్ కి అక్కడ ఉంది. మీ ఓనర్ ఆడి పారిపోయినాడు. ఆ ఇన్నోవా బండి ఫోటో తీసుకున్నారా? మీ ఓనర్ ఫోన్ చేయ, ఆయన కూడా ఇంతకు వీడియోలో పడ్డాడు కాదు. చూడు పా అట్లా బండి మీరు మీడియా లేరి ఫోన్ అడుగుపోండి. అక్క ఫోన్ చేస్తే మన వాళ్ళు వచ్చి పట్టుకున్నారు. ఇంకా ఇక్కడున్న వీడివి 6 బండ్లు ఉన్నాయి వెనకాల. ఎక్కడనేది ఎవరిచ్చారు? మళ్ళు తీసుకెళ్ళమని ఎవరు చెప్పారు? ఏం మామూలు పెడితే చెప్పవా నువ్వు? స్టేషన్ కాడికి తీసుకుపోయి కోటింగ్ మామూలు పెడితే చెప్పవా? సార్ అడిగింది చెప్పు. ఏనమ్మా ఎవరు మీ ఓనర్? ఎవరు ఇప్పుడు ఎక్కడ తీసుకెళ్తున్నారు? ఒకడు పులివెందులు అంటాడు, ఒకడు మైదుగురు అంటాడు. ఈరోజు నిజంగానే చాలా బాధాకరంగా ఉంది. ఎందుకంటే కొన్ని రోజుల క్రితం నుంచి మాకు ఒక ఇన్ఫర్మేషన్ ఉండింది. ఈ ప్రాంతం నుంచి ట్రక్స్లో ఆవులు తీసుకుపోతున్నారని చెప్పి మాకు ఇన్ఫర్మేషన్ ఉండింది. కానీ అది ఎంతవరకు నిజమో ఏంటో మాకు కూడా తెలియలేదు. ఈరోజు మాకు ఇన్ఫర్మేషన్ దొరకంగానే అర్ధరాత్రి అయినా సరే నేను, జగత్ విఖ్యాత్ రెడ్డి, మా వాళ్ళందరం కలిసి హైవే పైన పోతున్న ట్రక్స్ని మా వాళ్ళందరూ కూడా పట్టుకోవడం జరిగింది. వెంటనే డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా రావడము, ఆ ట్రక్స్ అన్ని కూడా డిపార్ట్మెంట్కి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. ఇవి అంటే వాళ్ళని పట్టుకొని గట్టిగా అడిగి మాట్లాడితే వాళ్ళు చెప్పింది ఏంటంటే, ఇవి తెలంగాణ నుంచి స్టార్ట్ అయ్యి అక్కడి నుంచి మన ఏపీలోకి ఎంటర్ అవ్వడము, ఎంటర్ అయ్యి అది కడప ఏరియాలో మన పులివెందుల వరకు వెళ్తున్నాయని చెప్పి వాళ్ళు చెప్పిన వర్షను. నిజంగానే ఆ ట్రక్స్ ఓపెన్ చేసి చూస్తే లోపల దాదాపుగా ఒక ట్రక్ లో దాదాపుగా 70-80 ఆవులని కుక్కి పెట్టినారు. దాని మెడ మొత్తము, ఆవుల మెడ అంతా కూడా గట్టి కట్టేసి పైన వేలాడదీసి, నిజంగా అది చూసిన తర్వాత నమ్మలేకపోయినాము. ఒకటి. రెండోది చాలా బాధాకరంగా ఉండింది. ఇటువంటి దీనిని పర్మిషన్స్ ఏమైనా ఉన్నాయా, ఎవరు ఓనర్లు ఏంటని మేము కూడా గట్టిగా అడగడం జరిగింది. కానీ సమాధానం లేదు. ఒకరు కర్ణాటకలో భాషలో మాట్లాడుతున్నాడు, కన్నడలో మాట్లాడుతున్నాడు, ఒకరు హిందీలో మాట్లాడుతున్నాడు, ఒకడు లోకల్. అట్లా వేరే వేరే ప్రాంతాల నుంచి వీళ్ళందరూ కూడా ఈ వ్యాపారమా, ఈ ఆవులన్నీ ఎక్కడికి తీసుకుపోతున్నారు, దీనితో ఏం చేస్తున్నారు, దీనిని ఎందుకు ఇట్లా ఇబ్బంది పెడుతున్నారు ఏంటనేది కూడా ఇంతవరకు మాకు కూడా తెలీదు. ఇప్పుడు డిపార్ట్మెంట్ వాళ్ళు ఎంక్వైరీ చేసి చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అంతేకాకుండా మా వాళ్ళు ఇన్ఫర్మేషన్ రాగానే వచ్చి పట్టుకున్న తర్వాత మాకు తెలిసిందంటే, పట్టుకోక ముందు ఆల్రెడీ 15 వెహికల్స్ పోయినాయి. ఇది గట్టిగా అడుగుతుంటే వారానికి ఒక రోజు, 10 రోజులకు ఒకసారి అట్లా పోతున్నాయని చెప్పి చెప్తున్నారు. మరొకటి ఏంటంటే, దాదాపుగా ఇప్పుడు మనం 8 ట్రక్కుల 6-7 ట్రక్కులు పట్టుకున్నాము. ఈ 6-7 ట్రక్కులలో ప్రతి ఒక్క ట్రక్ వెనకాల ఒక ఇన్నోవా ఫాలోయింగ్, ఒక్కొక్క ట్రక్ వెనకాల ఒక ఇన్నోవా, ఒక మనిషి ఫాలో చేసుకుంటూ సెక్యూరిటీగా ఈ ట్రక్స్ కి వెళ్ళడం జరుగుతుంది. ఇవి ఎవరివి ఏంటి
అసలు ఎందుకు తీసుకుపోతున్నారు, ఎక్కడికి తీసుకుపోతున్నారు అనేది తప్పకుండా బయటికి రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇది ఎంతో మంది మనోభావాలను దెబ్బతీసేలాగా కూడా ఉందని చెప్పి మరొకసారి నేను తెలియజేసుకుంటున్నాను. తప్పకుండా మా ప్రభుత్వం దీని మీద చర్యలు తీసుకుంటుంది. డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా చాలా స్ట్రిక్ట్ చర్యలు తీసుకుంటారన్న నమ్మకం మాకుంది. తీసుకోవాలని కూడా మేము డిమాండ్ చేస్తాము. అంతేకాకుండా ఇటువంటి వ్యాపారాలు చేసి మీరు ఈ విధంగా ట్రాన్స్పోర్టేషన్లో భాగంగా ఈ ట్రక్స్ లో మీరు ఈ విధంగా ఆవులను తీసుకుపోయి ఇబ్బందికరంగా చేయాలనుకుంటే మాత్రం మా ప్రాంతంలో ఇప్పుడు నా ప్రాంతంలో నాకు ఇన్ఫర్మేషన్ వచ్చి నేను ఆపిన. మరొకసారి ఈ ప్రాంతంలో ఈ విధంగా చేయాలనుకున్న వాళ్ళందరికీ కూడా ఇది ఒక లెసన్ గా మీరు ఒక హెచ్చరిక అనుకోండి. మేమైతే ఇటువంటివి ఇక్కడ ఎంకరేజ్ చెయ్యనివ్వము అని కూడా మీరు అందరూ కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో దయచేసి ఇటువంటి నీచ పనులకి పాల్గొనొద్దని కూడా తెలియజేసుకుంటూ, ఈ ట్రక్స్ ఎవరివి, ఒకటి మహారాష్ట్ర రిజిస్ట్రేషన్ ఉంది, ఒకటి కర్ణాటక ఉంది, ఇంకొక రాష్ట్రం ఉంది. సో ఎవరిదైనా సరే దీనిని బయట పెట్టాలా, వీళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.